అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేబీ అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్. మనము ఒక వారం రోజుల క్రితం నవధాన్య కంపెనీ వారి 645 పచ్చిమిరపకాయ విత్తనాన్ని మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఆ వీడియోని చూసి రైతులు మనకు దాదాపుగా 80 నుంచి 90 కిలోమీటర్లు జర్నీ చేసి ఇక్కడ ఈ తోటను చూడడానికి అయితే వచ్చారు. సో ఈ విత్తనం అయితే వీళ్ళు వచ్చేసి తోట మొత్తం తిరిగి చూడడం అయితే జరిగింది. సో దాదాపుగా మనకు 80 నుంచి 90 కిలోమీటర్లు అయితే జర్నీ చేసి వచ్చారనమాట. సో వీళ్ళకైతే తోట మొత్తం అయితే చూశారు. సో వీళ్ళ మాటల్లో ఈ విత్తనం ఎలా ఉందని చెప్పేసి తెలుసుకుందాము. అన్న నమస్కారం అన్న. నమస్తే. మీ పేరేం పేరన్నా? షేక్ హుసేన్ భాష. షేక్ హుసేన్ భాష. మీ ఊరు? గాజులపల్లి. ఏ మండలం అన్న? సిరివెల్ల. ఏ జిల్లా కిందకి వస్తుంది? నంద్యాల జిల్లాకి వస్తుంది. సో ఈ విత్తనం ఎలా ఉందని మీకు ఎలా తెలిసింది? మీకు విత్తనం వీడియో చూసినారు, చూస్తే బాగుంటది కదా తోట అని చెప్పి వచ్చినాం. సో ఇది మనం ఈ తోట వచ్చేసి మనకు నందికొట్కూర మండలము బిజినేవల్లో ఉంది. సో మీరు ఇక్కడికి వచ్చారు. మీకు దాదాపు మీ ఊరు ఇక్కడ నుంచి మీ ఊరికి ఎన్ని కిలోమీటర్లు ఉండొచ్చు? 80 నుంచి 90 కిలోమీటర్లు. సో మన యూట్యూబ్ లో మన ఛానల్లో ఈ వీడియోని చూసి తోట చూడడానికి వచ్చారు. సో ఇప్పుడు మీరైతే తోట మొత్తం అయితే తిరిగి చూసినారు. సో విత్తనం ఎలా ఉందని చెప్పేసి మీ మాటల్లో మనకు వీడియో చూస్తున్న రైతులకు అయితే చెప్పండి. విత్తనం బాగుంది. వెరైటీ మంచి వెరైటీ. బాగా కాయ జంప్ ఉంది. బాగా యావరేజ్ బాగుంది. సో మీరు తోట మొత్తం చూసారు. కాయ సైజు కానీ కలర్ కానీ? సైజు, కలర్, కొమ్మ, ఆకు బాగా చిన్నగా ఇట్లా. అంటే మనం ఎక్కడ చూసుకున్నా కూడా కాపీ కానీ మనకు తోట మొత్తం చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా బాగుంది. మళ్ళీ కాపు రిజల్ట్ బాగుంది. సో మీరు వేరే తోటలు చూసింటారు, ఈ తోటలు చూసినారు. దానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా మీకు కనిపించింది? డిఫరెన్స్ ఉంది, చూడాలనే కదా వచ్చినది. అదే అంటే మీ సైడ్ కూడా వేరే రకాలు వేసింటారు. సో దానితో పోలిస్తే ఈ విత్తనం ఎలా ఉందని? చాలా బాగుంది. మళ్ళీ చాలా బాగుంది. సో మిగతా రకాలతో పోలిస్తే ఈ విత్తనం చాలా బాగుంది. ఎగుల్లో గానీ మీకు కాయ సైజు, కలర్ లో కానీ 100% బాగుంది. సో పచ్చిమిరప పంట వేసారు అయితే ఈ విత్తనాన్ని వేసుకోవచ్చు. సో ఓవరాల్ గా మీకు అయితే ఈ విత్తనం అయితే నచ్చింది. సో మీకు ముందు నాటేయడానికి ఏమన్నా అవకాశం ఉందా? మీరు చూసి నాటదామని వచ్చినాం. ఇక్కడనే అదే మీకెళ్ళి వేయడమా లేకపోతే మాకెళ్ళి వేయడమా విత్తనం మొలగా? అవునవునులేండి, చూద్దామని వచ్చినాం. సో చూసారు కదా, మన ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ చేసాము. సో ఆ వీడియోని చూసి వీళ్ళు అడ్రస్ కనుక్కొని దాదాపుగా 8 నుంచి 9 కిలోమీటర్ జర్నీ చేసి అయితే వచ్చారు. సో తోట మొత్తం అయితే తిరిగి చూసారు. విత్తనం అయితే చాలా బాగుందని చెప్పేశారు. సో నవధాన్య వారి 645 విత్తనం వేసుకొని ప్రతి ఒక్క రైతు, అంటే ఇది పచ్చిమిరపకాయకు సంబంధించిన పచ్చిమిరప పంట వేసే రైతులు ఈ నవధాన్య కంపెనీ వారి 645 విత్తనాన్ని వేసుకొని మంచి దిగుబడి పొందవలసింది అయితే కోరుతున్నాను. అదేవిధంగా ఈ వీడియోను ఖచ్చితంగా ఈ రైతులు చూసినట్టుగానే తోటి రైతులు కూడా ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఒక మంచి విత్తనానికి రైతుకు అందజేసిన వాళ్ళైతాము. అదేవిధంగా మన కేబీ అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయాల్సింది అయితే కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.